వైసీపీ హయాంలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసే పనుల్లో భారీ అవినీతి జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. సుమారు 50 కిలోల బంగారం మాయమైందని ఆరోపణలు చేశారు. అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారించాలని డిమాండ్ చేశారు. అవినీతిపై తమ దగ్గర కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. తాపడం పేరుతో 32 పురాతన దేవతా విగ్రహాలను తొలగించారని విమర్శించారు. దీనిపై అధికారులు పారదర్శకంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మూల విరాట్ పైన ఉన్న గోపురం ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే ఆనంద నిలయం ఉందో ఇలా మూల విరాట్ పైన గోపురం ఉంటుంది. దీని ఇలా బంగారు తాపడం చేయమని చెప్పి బంగారు తాపడం చేయడానికి 2022-23 మధ్యలో అప్పుడున్న పాలకమండలి సభ్యులు వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్గా వర్క్ ఇచ్చారు. 4300 కేజీ కాపరు 100 కేజీల బంగారుతో గోవిందరాజస్వామి గుడి పైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపడం చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఆయన ఎవరికి ఇచ్చింది? సబ్లీజ్కి ఇచ్చింది. చెన్నై చెందిన అతని పేరు వచ్చి సయ్యద్ కరీము, ఇంకో అతని పేరు వచ్చి రెహమతుల్లా బాబు. సయ్యద్ కరీం రెహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్నమస్తకి ఇచ్చినారు ఈ వర్క్ చేయమని చెప్పి. ఇది వాళ్ళిద్దరు. ఇది 2023 ఫోటో. ఈ వర్క్ ఇస్తే వర్క్లో ఏం కాంట్రాక్ట్లో ఉంటుందంటే 9 లేయర్లతో ఈ యొక్క గోపురానికి తాపడం చేయమని ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఎవరైనా సరే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 32 దేవతా విగ్రహాలు 100ల సంవత్సరం చరిత్రన్న గోవిందరాజస్వామి గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు, వరుణుడు, కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వేణుగోపాలస్వామి, 4 పక్కల గోపుర తంగి అమ్మవారు, ఇవన్నీ పెడితే ఎందుకంటే తిరుపతి ఊరికి గోవిందరాజస్వామి గుడి అప్పట్లో మొట్టమొదటి గుడి సెంటిమెంట్. ఈ దేవులంతా కూడా దిష్టికి ఉంటారు, కొంతమంది నరద రూపం రకరకాలుగా ఉంటారు, పెద్దలు చెప్తుంటారు. రకరకాల దిష్టిగా కానివ్వండి, లేదంటే భక్తుల్ని చాలామంది తోపులాట తొక్కినాడు జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడని చెప్పి ఒక సంప్రదాయం ఉంది. అలాంటి దాన్ని వీళ్ళు ఎలా చేశారు చూసాం మనం. పూర్తిగా